ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టుడే మన రెసిపీ పూరీలు. పూరీ ఎలా చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. పొటాటోని హాఫ్గా కట్ చేసి వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. పూరీ కోసం 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. సుజీ రవ్వ అనేది మన పూరీని క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పాలల్లోనే షుగర్ కూడా మిక్స్ చేసుకున్నాను, పాలు యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని పిండి అంతా వాటర్తో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ పూరీ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా అయితే మిక్స్ చేస్తామో మన పూరీలు అంత బాగా సాఫ్ట్గా క్రిస్పీగా మంచిగా పొంగుతాయి. పూరీ ముద్దకి ఆయిల్ అప్లై చేసి 30 మినిట్స్ మూతబెట్టి పక్కన ఉంచుకోవాలి. పూరీలోకి కర్రీ కోసం ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ వచ్చినప్పుడు కరివేపాకు, పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కర్రీని అంతా కలయబెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక గింజ చింతపండు మనం రసాన్ని కర్రీలో యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యింది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని కర్రీలో కలుపుకోవాలి. ఇలా కలిపిన శనగపిండిని 1 మినిట్ మాత్రమే కుక్ చేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆపేటప్పుడు కూర లిక్విడ్గా ఉన్న సర్వ్ చేసుకునే టయానికి కూర దగ్గర పడిపోతుంది. ముద్ద చేసి పక్కన పెట్టుకున్న పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవడమే. నేనైతే చిన్న చిన్న పూరీలు చేస్తున్నాను. పూరీలన్నిటినీ ఒక్కసారి చేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పూరీలన్నిటినీ 1 బై 1 మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కితే పూరీ కలర్ మారిపోద్ది. మీడియం ఫ్లేమ్లో ఉండి పూరీని మనం కాల్చుకుంటే పూరీ మంచి కలర్ వస్తుంది, మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. పూరీలు అనగానే అందరూ అమ్మో ఆయిల్ ఎక్కువ పీలుస్తుందేమో అనుకుంటారు. అదేం లేదు ఫ్రెండ్స్, వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం చేసిన పూరీలు చూడండి ఆయిల్లో ఎంత బాగా పొంగుతున్నాయో. ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూసి అందరూ తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.